అందరికీ నా నమస్కారాలండి. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సెమ్ 2 ఉస్మానియా యూనివర్సిటీ సెమ్ 2కొచ్చేసి ఇంగ్లీష్‌లో బీఏ గావచ్చు, బీకామ్ గావచ్చు, ఎనీ డిగ్రీ వాళ్ళకి సంబంధించి ఇంగ్లీష్ మాత్రం సేమ్ ఒకటే సిలబస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి సెమ్ 2లో యూనిట్ 6 ఏదైతే ఉందో పోయెట్రీలో 'ద హైవే మ్యాన్' బై ఆల్ఫ్రెడ్ నోయెస్. ఈ ఏదైతే పోయెమ్ ఉందో దానికి సంబంధించినటువంటి ఎస్సేని చూస్తున్నాం. ఎందుకంటే ఒక ఎస్సే కంపల్సరీగా వస్తుంది. అదిగోండి ఒక ఎస్సే క్వెషన్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇదిగోండి 9ఏలో వచ్చేసి యూనిట్ 1 నుంచి పోయెట్రీ నుంచి ఒక క్వెషన్ వస్తుంది. 12 మార్కులకి రాయాల్సి ఉంటుంది. 12 మార్కులంటే ఒక 350 వర్డ్స్ దాకా రాయాలి. ఆ విధంగా రూపొందించబడినటువంటి ఎస్సే అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే 12 మార్కులు కాబట్టి కొంచెం పెద్దదిగా ఉండాలి. ఆ విధంగానే మనం రూపొందించడం అయితే జరిగింది. హైవే మ్యాన్ ఆల్ఫ్రెడ్ నోయెస్ నోట్స్ అన్నమాట ఇది. హైవే మ్యాన్ అంటే దారి దోపిడీ దొంగ. ఏ అయితే కాపు కాసి చాటుగా ఉండి చెట్ల చాటును అట్లా ఉండేసి ఏం చేస్తారు అంటే దోపిడీలు చేస్తుంటారు. బంగారం ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి వీళ్ళు ఏం చేస్తారు అంటే రెడీగా రెక్కి నిర్వహించి ఆ సమయానికి లూటీ చేస్తారనమాట. ఆల్ఫ్రెడ్ నోయెస్ 1880లో జన్మించడం జరిగింది. 1958లో మరణించాడు ఈయన. ఫేమస్ ఇంగ్లీష్ పోయెట్ ఈయన. హీ లవ్డ్ రైటింగ్ మ్యూజికల్ రిథమిక్ పోయమ్స్ దట్ టోల్డ్ ఎక్సైటింగ్ స్టోరీస్. ఈయన రాసినవి ఎలా ఉంటాయంటే పోయమ్స్ ఒక రిథమిక్‌గా ఉంటాయి. అంటే పాట పాడే విధంగా ఉంటాయి ఆయన పద్యాలనేవి. హైవే మ్యాన్ ఈజ్ హిస్ మోస్ట్ పాపులర్ వర్క్. ఆల్ఫ్రెడ్ నోయెస్ ఎవరైతే ఉన్నారో ఇతని యొక్క పాపులర్ పోయెమ్ ఏదైనా ఉందంటే అది హైవే మ్యాన్ అన్నమాట. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఫర్ హిస్ వివిడ్ ఇమేజరీ అండ్ డ్రామా. ఇందులో ఏందంటే మన కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. చేసే వర్ణనలు అతను చేసుకుంటే ఈ డ్రెస్ వేసుకున్నాడు హైవే మ్యాన్ అంటే మనం అట్లా చూస్తాం అన్నమాట. ఆ రకంగా ఉంటుంది. హైవే మ్యాన్ బై ఆల్ఫ్రెడ్ నోయెస్ ఈజ్ ఏ ట్రాజిక్ లవ్ స్టోరీ. ఇట్ ఈస్ అబౌట్ లవ్, సాక్రిఫైస్ అండ్ బ్రేవరీ. ఈ హైవే మ్యాన్ ఏదైతే పోయెమ్ ఉందో ఆల్ఫ్రెడ్ నోయెస్ రాసింది ఒక ట్రాజిక్ లవ్ స్టోరీ. ట్రాజిక్ అంటే చివరిలో కథ దుఃఖాంతం అవుతుంది, సుఖాంతం అవ్వకుండా. అది ప్రేమ, త్యాగం, సాహసం, ధైర్యం ఇవన్నిటిని కూడా ఈ హైవే మ్యాన్ అయితే డిస్కస్ చేస్తుంది. ద పోయెమ్ బిగిన్స్ ఆన్ డార్క్ అండ్ విండీ నైట్. అదొక రాత్రి చాలా చీకటిగా ఉంది అండ్ చాలా గాలి కూడా వీస్తా ఉంది భయంకరంగా. ఏ హ్యాండ్సమ్ హైవే మ్యాన్ రైడ్స్ హిస్ హార్స్ టు యాన్ ఓల్డ్ లేడీ. ఒక సత్రం ఉంది, పాత సత్రం. అంటే ఏం లేదు, హోటల్ అనమాట. ఎక్కడైతే ఫుడ్ పెడతారు అండ్ ఉండడానికి బస్ ఉండేటటువంటి ఇప్పుడు మోడర్న్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ అండ్ బెడ్ 2 ఉండేటటువంటి ఒక సత్రం ఇది. హీఈస్ డ్రెస్డ్ ఇన్ రిచ్ క్లోత్స్. ఈ హైవే మ్యాన్ చాలా చాలా ధనికమైనటువంటి లుక్ కలిగి ఉన్నాడు అండ్ చాలా పోష్ క్లోత్స్‌ని ధరించాడు. హీ లుక్స్ బ్రేవ్ అండ్ స్టైలిష్. చాలా స్టైలిష్‌గా ఉన్నాడు. అండ్ చూస్తుంటే అతను హైవే మ్యాన్ అంటే దొంగ. అట్లా ఎవ్వరు కూడా ఇతన్ని అనుకోరు. ఇతను ఒక దొంగ గదా అని అనుకోరు. అంత స్టైలిష్‌గా ఉన్నాడు. అట్ ది ఇన్ లివ్స్ బెస్. ఆ యొక్క ఏదైతే సత్రం అని చెప్పుకున్నామో అక్కడ బెస్ అనేటటువంటి అమ్మాయి ఉంది. సత్రం అంటే మళ్ళీ అదేదో ఓల్డ్ లుక్, మనకు సత్రాలొచ్చేసి వేరుగా ఉంటాయి. కానీ పాతకాలపు హోటల్ అనుకోవచ్చు. బెస్ అనేటటువంటి అమ్మాయి ఉంది అక్కడ ఆ హోటల్‌లో. షీ ఈస్ ద ల్యాండ్ లార్డ్స్ డాటర్. ఆమె ఒక భూస్వామి కూతురు అనమాట. షీ ఈస్ బ్యూటిఫుల్. ఆమె చాలా చక్కగా ఉంది. షీ ఈస్ డీప్లీ ఇన్ లవ్ విత్ ద హైవే మ్యాన్. అసలు విషయం ఏందంటే ఈ హైవే మ్యాన్ యొక్క ప్రేమలో ఈమె పడ్డం అయితే జరిగింది. మరి ఇతనేమో దొంగ, ఆమెమో మరి చాలా ఉన్నామా అంటే దట్ ఈస్ మేబీ బ్యాడ్ బాయ్ క్రష్ ఉండడం వల్ల అయ్యుండొచ్చు. హీ విజిల్స్ టు హర్. తాను ఉండేటటువంటి హోటలు ఒక కిటికీ దగ్గరకు వచ్చేసి విజిల్ వేయడం జరుగుతుంది. దానికి ఈమె రెస్పాండ్ అయ్యి ఆ కిటికీ దగ్గరకు వస్తుంది. షీ కమ్స్ అండ్ వెయిట్స్ ఫర్ హిమ్ ఎట్ ద విండో. ఆ కిటికీ దగ్గరకు వచ్చేసి వెయిట్ చేస్తుందన్నమాట. ఎక్కడున్నాడు ఏందనేసి. దే షేర్ ఏ లవింగ్ మూవ్‌మెంట్. ఇక ఇతను గుర్రం మీద ఉంటాడు అండ్ తనకి తల ఎత్తితే ఉండేటటువంటి అంత స్థాయిలో ఏముంటుంది అంటే ఈ యొక్క కిటికీ ఉంటుంది. ఆమెని చూస్తూ ఉంటాడు. మాట్లాడుకుంటారు వాళ్ళు.
అదిగోండి ఈ విధంగా ఇతను ఇక్కడ నించోవడం జరుగుతుంది. నించున్నప్పుడు ఆమె ఏం చేస్తుంది అంటే చాలా అదిగోండి ఆ విధంగా మాట్లాడుకోవడం అయితే జరుగుతుందన్నమాట వీళ్ళు. ఈ రకంగా హైవే మ్యాన్ వచ్చేసి తననైతే పలకరిస్తూ ఉంటాడు. షీ ఈజ్ ల్యాండ్ లార్డ్స్ డాటర్. షీ కమ్స్ అండ్ వెయిట్స్ ఫర్ హిమ్ ఎట్ ద విండో. దే షేర్ ఏ లవింగ్ మూమెంట్. అక్కడ వాళ్ళేందంటే వాళ్ళు ఏదో కబుర్లు చెప్పుకుంటారు. ద హైవే మ్యాన్ టెల్స్ బెస్ట్ దట్ హీ ఈస్ గోయింగ్ టు రాబ్ సమ్‌వన్ ఫర్ గోల్డ్. ఇక చెప్పాడనమాట. అంటే తాను దొంగననే విషయం కూడా ఈ అమ్మాయికి తెలుసన్నమాట. అయినా గాని ఈమె ప్రేమిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ అనేది జరుగుతుంది. ఏమని చెప్తాడంటే ఇన్ఫర్మేషన్ చెప్తాడు. తాను ఒక దొంగతనం అనేది చేయబోతున్నాడని. అదొచ్చేసి బంగారం కోసం అనేసి చెప్పేస్తాడు. హి ప్రామిస్ టు రిటర్న్ బై మూన్ లైట్ ఈవెన్ ఇఫ్ డేంజర్ బ్లాక్స్ హిస్ వే. మీకేందంటే మూన్ లైట్ అంటే నెక్స్ట్ ఏదైతే మూన్ లైట్ ఉందో ఆ టయానికి అంటే బాగా చీకటిగా ఉన్నటువంటి సమయం ఇది. అండ్ మూన్ లైట్ అంటే బాగా ప్రకాశంగా ఎప్పుడు ఉంటుంది మూన్ లైట్ అంటే పౌర్ణమి రోజు ఉంటుంది కాబట్టి ఎట్లాగైనా సరే పౌర్ణమి ఆ మూన్ లైట్ ఆ టైంలో ఖచ్చితంగా తాను వచ్చేస్తాను అనేసి చెప్పడం అయితే జరిగింది. ఇఫ్ డేంజర్ బ్లాక్స్ హిస్ వే, ఏ ప్రమాదం అయినా తన్ను ఆపినా గాని ఆగకుండా వచ్చేస్తాను, ఒకవేళ నరకమే అడ్డుపడినా గాని వచ్చేస్తాను నీకోసం అని చెప్తాడు. టిమ్ ద హోస్ట్లర్ ఏ స్టేబుల్ బాయ్ సీక్రెట్లీ లవ్స్ ప్లస్. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే టిమ్ అనేటటువంటి వాడు స్టేబుల్ బాయ్ అంటే ఈ గుర్రాలకి దానాలు వేసేటటువంటి వ్యక్తి, గుర్రాలని తీసుకెళ్లి కట్టేసేటటువంటి ఆ పనులు చేసేటటువంటి వ్యక్తి అన్నమాట. బెస్ట్ ని ప్రేమిస్తుంటాడు. మరి చాలా అందగత్తే, మరి ధనికురాలు కాబట్టి ఖచ్చితంగా అందరూ ప్రేమిస్తారు. ఇతనికి కూడా టిమ్ కూడా ఈ అమ్మాయి మీద ప్రేమ అనేది ఉంటుంది. ఈ ఫీల్స్ జెలస్. అయితే ఎప్పుడైతే ఈ హైవే మ్యాన్ రావడం, అసలు చాలా అందంగా ఉండడం, గుర్రం మీద ఎక్కి వీళ్ళు మాట్లాడుకోవడం, తాను కూడా ప్రేమగా రెస్పాండ్ అవ్వడం, ఇవన్నీ చూసి కడుపులో మంట ఎక్కువైపోతుంది ఈ వ్యక్తికి. కాబట్టి తానేమనుకుంటాడంటే తనకు దక్కంది ఇతనికి కూడా దక్కకూడదు అనేది నిర్ణయానికి వస్తాడు. తనకు దక్కదు బెస్ట్ అనేది అర్థమైపోతుంది. నాకు దక్కంది వాడికి కూడా దక్కకూడదు. లేటర్ కింగ్ జార్జ్ సోల్జర్స్ కమ్ టు దైన్. దాంతో ఏం చేస్తాడంటే టిప్ ఇస్తాడు. ఇట్లా ఒక వ్యక్తి దొంగతనం చేయబోతున్నాడని. ఇతను ఏం చేస్తాడంటే రాజుగారి యొక్క ఏవైతే సైన్యం ఉండదో వాళ్ళకి తెలియజేస్తాడు. కింగ్ జార్జ్ సోల్జర్స్ కమ్ టు దైన్. ఆ హోటల్కి వస్తారనమాట వీళ్ళు. దే వాంట్ టు క్యాచ్ ద హైవే మ్యాన్. వాళ్ళు ఎట్లాగైనా సరే ఈ దారి దోపిడి దొంగ అంతు తేల్చాలనుకుంటారు. బెస్ ఈస్ టైడ్ టు ద బెడ్ విత్ అ మస్కెట్ ప్లేస్డ్ నియర్ హర్ చెస్ట్. ఇక మొత్తం విషయం అంతా చెప్పాడు కదా. హీరోయిన్ ఏం చేస్తారంటే బెడ్ కట్టేస్తారు. ఎట్లా ఒక గన్ని ఆమె ఛాతీకి ఏం చేస్తారంటే కట్టేస్తారనమాట. దేనికి అంటే ఒకవేళ అతను విడిపించే ఉద్దేశం గనక ఉన్నట్లయితే ఏం జరుగుతుంది, అది వీళ్ళకి అలర్ట్ ఇచ్చే విధంగా కట్టేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఏం చేస్తారు అంటే ఈమెకి ఈ విధంగా కట్టేయడం అయితే జరుగుతుంది. ఇట్లా కడతారనమాట. ఇలా కట్టేసి ఏదో ఒక ట్రాప్ అనమాట. అది ఊరక ఫైర్ అయిపోద్ది ఈ గన్ అనేది. సో ఒక అలర్ట్ ఇట్లాంటివి చాలా విషయాలు ఒక అలర్ట్ లాగా ఉంటుంది. లేదా వాడినే పేల్చేయచ్చు. అది ఎట్లయినా జరగవచ్చు. బెస్ ఈజ్ హెల్ప్లెస్ బట్ బ్రేవ్. ఇప్పుడు బెస్ ఎక్కడికి వెళ్ళలేరు. కిటికీలో నుంచి దూకాలన్నా అది అడ్డంగా ఉంటుంది. బెడ్ కట్టేస్తారు. ఎట్లా అయినా సరే తాను అక్కడి నుంచి తప్పించుకోవాలి, తన ప్రియుడిని కాపాడాలనుకుంటుంది. షీ స్ట్రగుల్స్ టు ఫ్రీ హర్ సెల్ఫ్. తను తాను ఎట్లాగైనా సరే విడిపించుకొని వెళ్ళిపోవాలనుకుంటుంది, కానీ వల్ల కాదు. అట్ మిడ్ నైట్ షీ హియర్స్ ద సౌండ్ ఆఫ్ హైవే మ్యాన్స్ హార్ట్స్ కమింగ్ క్లోజర్. ఇక అది పల్లెటూరు లాంటి వాతావరణం. ఇక ఎప్పుడైతే ఈ గిట్టల చప్పుడు అనేది గుర్రం వస్తుంటే ఓ సౌండ్ వస్తుంది కదా, అట్లా వస్తుంటే ఆమెకు వినపడుతుంది. రాత్రిపూట కాబట్టి ఇక ఇక లాభం లేదు, తన ప్రియుడిని పట్టుకుంటారు, ఎట్లాగైనా ఒక ధైర్యం చేయాలి అనేసి తాను కోరుకుంటుంది. బెస్ రియలైజెస్ హీ విల్ బి కిల్డ్ ఇఫ్ హీ ఎంటర్స్ ద. ఆ హోటల్లో గనక ఎంటర్ అయితే ఈ సైన్యం అసలు ఏ మాత్రం కూడా ఇక్కడ అమ్మాయి అనే చూడలా, అని విచక్షణ అనేదే లేకుండా అసలు టోటల్గా ఒక ట్రాప్ లాగా ఈమెని సిద్ధం చేశారు. టు వాన్ హిమ్ షీ మేక్స్ ఎ బ్రేవ్ డెసిషన్. ఎట్లాగైనా తన ప్రియుడికి హైవే మ్యాన్కి దారి దోపిడి దొంగకి ఎట్లాగైనా సరే తాను అలర్ట్ చేయాలి, ఇక్కడికి రావద్దని చెప్పాలి. షీ షూట్స్ హర్ సెల్ఫ్ విత్ గన్. ఈమెం చేస్తుంది అంటే ఆ గన్ని పైన గన్ని మరి చేతులు కట్టేస్తున్నారు. ఇప్పుడు ఏమవ్వాలి, ఆ గన్ని ఎట్లాగైనా సరే కిందకి తీసుకురావాలి.
అట్లా తేవాలి అన్న ప్రయత్నంలో ఆ గన్ను పేలుతుంది. పేలడం కూడా గుండె దగ్గర పేలుతుంది. ద గన్ షాట్ అలర్ట్స్ ద హైవే మ్యాన్. ఆ గన్ షాట్ పేలింది కదా! ఎప్పుడైతే అది విన్నాడో హైవే మ్యాన్‌కి దారి దోపిడీ దొంగకు అర్థమైపోయింది. హి టర్న్స్ అండ్ ఎస్కేప్స్. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నాట్ నోయింగ్ వాట్ హ్యాపెండ్. ఏం జరిగిందో తెలీదు. మొత్తానికి గన్ పేలింది అంటే ఎవరు? ఆ రోజుల్లో అందరి దగ్గర ఉండేవి కావు. ఉంటే దొంగల దగ్గర ఉండేవి. లేకపోతే సైన్యం దగ్గర ఉండేది. 2 అపాయకరమే ఇతనికి. కాబట్టి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. లేటర్ హి లెర్న్స్ దట్ బెస్ట్ సాక్రిఫైస్ హర్ లైఫ్ టు సేవ్ హిమ్. అయితే తర్వాత విషయం తెలుస్తుంది. ఏమని? అక్కడ ఏం జరిగింది అంటే బెస్ అనేటటువంటి అమ్మాయి తన్ను తానే పేల్చుకున్నది అన్న విషయాన్ని అర్థమైపోయింది. తెలిసిపోయిద్ది అందరికి. దాంతో ఇతను హార్ట్ బ్రోకెన్ అండ్ యాంగ్రీ. కొన్ని గంటల వ్యవధిలో ఇతనికి అర్థమైపోయిద్ది. అసలు గుండె పగిలిపోద్ది. ద హైవే మ్యాన్ రైట్స్ బ్యాక్ టు టేక్ రివెంజ్. ఇంకా రివెంజ్ తీర్చుకోవాలి. ప్రతీకారేచ్ఛతో పరిగెత్తుకుంటూ వస్తాడనమాట. ద సోల్జర్ షూట్ అండ్ కిల్ హిమ్ ఆన్ ద రోడ్. మరి వీళ్ళేమో చాలా మంది ఉంటారు. ఆ రోడ్డు మీదే ఇతన్ని చంపేస్తారు. మళ్ళీ రిటర్న్ వస్తాడు కదా! ఆ అమ్మాయి గారు చంపేస్తారు. ద పోయమ్ ఎండ్స్ విత్ ఎ ఘోస్ట్లీ లెజెండ్. ఇక్కడితో ఎండ్ అయితే ఏముంది? కానీ ఇంకా ఆ కథ ఎలా మారుతుంది అంటే మనకు అర్థమైపోయింది. టోటల్‌గా ఏందంటే ప్రియుడిని కాపాడుకోవాలని బెస్ తనను తాను కాల్చుకున్న విషయాన్ని తెలియజేశారు. వీడికి అర్థమైపోయింది. అమ్మో! నా కోసం ఇంత త్యాగం చేసిందా ఆమెను ఎట్లాగైనా సరే నేను ఇచ్చిన మాట ప్రకారం కలవాలి అనేసి వస్తున్న సమయంలో వీళ్ళే ఏం చేస్తారు? ఇతను ఎట్లాగైతే ఈ మాటున చాటున ఉండి చంపుతారో అట్లానే వీళ్ళు కూడా చంపుతారు. మరి వీళ్ళిద్దరు కలవలేదు కదా! కానీ ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఏంటి ఆ కథ అంటే పీపుల్ సే దట్ ఆన్ వింటర్ నైట్స్, చలికాలపు రాత్రుల్లో ద గోస్ట్ ఆఫ్ ద హైవే మ్యాన్ అండ్ బెస్ మరియు ఈ హైవే మ్యాన్ దారి దోపిడీ దొంగ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఆ యొక్క హోటల్ గది దగ్గర కలుసుకుంటా ఉంటారు. వారి యొక్క దయ్యాలు ఏవైతే ఉన్నాయో ఇద్దరు కూడా ఇప్పుడు ఏంది భూతాలు కదా! వాళ్ళిద్దరు కలుసుకుంటా ఉంటారు ఇప్పుడు కూడా. ఎళ్ళారు అనేసి భయపెడుతూ ఏం చెప్పేవాళ్ళంటే ఒక కథగా అది ప్రాచుర్యం నోటి వాళ్ళు ఒకళ్ళు చెప్పుకుంటా ఉంటారన్నమాట. దే లవ్ కంటిన్యూస్ ఈవెన్ ఆఫ్టర్ డెత్. వాళ్ళ ప్రేమ అనేది చావు తర్వాత కూడా కంటిన్యూ అయింది. ద హైవే మ్యాన్ ఈజ్ ఏ టైమ్‌లెస్ ట్రాజెడీ అబౌట్ లాయల్టీ అండ్ సాక్రిఫైస్. నమ్మకం ఒకళ్ళ పట్ల ఒకళ్ళు విశ్వాసంగా ఉండడం. ఈ అమ్మాయి చాలా చక్కగా ఉండే అమ్మాయి. అంత త్యాగం చేయాల్సిన అవసరం లేదు. వాడు దొరికితే ఈ అమ్మాయిని వదిలేసేవాడు. కానీ అట్లా కాదు. తన ప్రియుడిని ఎట్లయినా కాపాడుకోవాలి. సరే వీడైనా తప్పించుకోవచ్చు. అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. లేదు తాను మాటిచ్చాను. నేను మాట ప్రకారం ఉండాలి అనేసి. బెస్ట్ గివ్స్ హర్ లైఫ్ టు సేవ్ హర్ లవ్. తన ప్రియుడి యొక్క ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఈమె తన ప్రాణాన్ని అడ్డుపెట్టింది. ఇట్ ప్రూవ్స్ దట్ ట్రూ లవ్ కెన్ బి బోత్ బ్యూటిఫుల్ అండ్ డెవస్టాటింగ్లీ ప్రేమ. నిజమైన ప్రేమ ఏంటంటే చాలా అందంగా ఉండడమే కాదు, చాలా భయంకరమైనటువంటి సాహసం, ధైర్యం కూడా పుట్టిస్తుంది అని. యాక్చువల్‌గా మన కథలో దొంగ అంటే అసహ్యించుకోవాలి మనం. కానీ సైన్యం అంటే అసహ్యించుకుంటాం. ఎందుకు అంటే ఇది నేయిస్ ఎవరైతే ఉన్నారో ఇతను ఏదైతే వర్ణన చేశాడో ఆ వర్ణన గనక మనం ఉన్నప్పుడు దాని ప్రకారం మనం కంప్లీట్‌గా ఆపోజిట్‌గా ఫీల్ అవుతాం. దారి దోపిడీ దొంగ మీదేమో మన ఏమంటామంటే ప్రేమ ఎక్కువైపోయిద్ది. అరే ఏందిరా ఇలా జరుగుతుంది అని అనిపిస్తుంది. ఇంకా సైన్యాన్ని చూసినేమో అసహ్యం వేసిద్ది. కాబట్టి అది ఇతను రాసినటువంటి వర్ణన, ఆ కథా సందర్భం ఇయన్నీ కూడా టోటల్‌గా మిగతా పాఠ్యాంశాలు కూడా మీకు ఇదే విధంగా అందించబడడం అయితే జరుగుతుంది. దయచేసి ప్లేలిస్ట్‌ని చూడండి. అండ్ సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.